హలో అండ్ వెల్కమ్ టు 5 at 5. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్. ఈ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, అందులో ఏముందో చూద్దాం ఈ బులెటిన్ లో. తెలంగాణలో రాజకీయాల సెగ సింగరేణి తాకింది. అక్కడి స్కామ్లపై సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. మరి కాంగ్రెస్ బీజేపీలు ఏమంటున్నాయి చూద్దాం. ఏపీలో త్వరలో పేలు సంచలనాలు ఉంటాయంటుంది కూటమి. ప్రత్యేకించి లిక్కర్లోనే కొత్త లెక్కలు రాబోతున్నట్లుగా హింటిస్తున్నారు. ఇంతకీ ఏంటా సంచలనాలు 5 at 5 లో చూద్దాం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్. వైసీపీ నేత సల్మాన్ హత్య కేసులో రాజకీయం రాజుకుంటోంది. పోలీసుల్ని ఘాటుగా విమర్శిస్తోన్న ఆ పార్టీపై పోలీసుల వర్షన్ ఏంటి, టీడీపీ ఏమంటోందో ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనమే. నితిన్ నబీన్ కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్లు సంతకాలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు నితిన్ నబీన్. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరవుతారు. బీహార్ అసెంబ్లీకి 5 సార్లు ఎమ్మెల్యేగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. బీజేపీ చరిత్రలో 45 ఏళ్ల వయస్సులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నితిన్ నబీన్ రికార్డు సృష్టించబోతున్నారు. 2020 జనవరి 20 నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే, కానీ 6 ఏళ్లుగా నడ్డా ఆ పదవిలో కొనసాగుతున్నారు. గడువు ముగిసే సమయంలో 2 సార్లు నడ్డా పదవీ కాలం పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి నడ్డా పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన స్థానంలో నితిన్ నబీన్ అపాయింట్ చేయబోతున్నారు. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. సత్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక అనేది ఏకగ్రీవం లాంఛనం అని చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియకు సంబంధించి 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ అనేది ముగిసింది. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన సమయం కూడా 5 గంటల కల్లా 4 నుంచి 5 గంటల వరకు పరిశీలన కూడా ముగిసిపోయింది. ఇప్పుడు 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే వారు ఉపసంహరించుకోవచ్చు. కానీ ఏకైక నామినేషన్ ఒకే పేరుతో 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది 36 రాష్ట్రాల నుంచి. అలాగే ఒకటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు తరపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో, అలాగే ఒక్కొక్క నామినేషన్ సెట్లో 20 మంది సంతకాలు ఉంటాయి. అందులో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్, ఇటు నితిన్ గడ్కరీ, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా పార్లమెంటరీ బోర్డు నుంచి ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. అలాగే 36 రాష్ట్రాల నుంచి రాష్ట్రాల అధ్యక్షుల సంతకాలు, ఇటు రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన సభ్యులు, నేషనల్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులతో కూడా నామినేషన్ పత్రాలు అనేవి దాఖలు చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ నుంచి మాధవ్, అలాగే తెలంగాణ నుంచి రామచంద్రరావు, అలాగే కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అలాగే కిషన్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి, ఇటు డి కిరణ్, ఈ విధంగా ఇదంతా వచ్చి ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక రేపు ఉదయం 11 గంటలకి, ముఖ్యంగా మరి కాసేపట్లో 6 గంటలకి, ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 6:30 గంటలకి లక్ష్మణ్, ప్రస్తుతం ఆయన రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు, తెలంగాణ బీజేపీ ఎంపీ రాజ్యసభ. సో ఆయన ఒక మీడియా సమావేశం ద్వారా ఎన్ని సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి, ఎవరి అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది, వీటికి సంబంధించి ఒక ఏకైక అభ్యర్థి అదే నితిన్ నబీన్, ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జేపీ నడ్డా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఇక్కడే కార్యక్రమం జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకి అధికారికంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన ప్రకటన అనేది జరగబోతోంది. 700 మంది ప్రతినిధులు ఇక్కడ ఈ ప్రాంగణంలో హాజరు కాబోతున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు, నేషనల్, అలాగే రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు, నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఒక యువ నాయకుడికి 45 ఏళ్ల వయసుకే, ముఖ్యంగా ఆయన క్రైటీరియా, ముఖ్యంగా ఒక బీజేపీ కార్యకర్త ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా పార్టీలో ఎదగొచ్చు అనడానికి నితిన్ నబీన్ ఒక నిదర్శనంగా చూపిస్తూ, ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక కాదు, ఇక్కడ ముఖ్యంగా డబ్బు ప్రభావం కానీ లేక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కానీ ఎవరు ఎటువంటి పదవుల్లోకి వస్తారని బీజేపీలో ఊహించలేం. సో అదేవిధంగా ఇప్పుడు బీహార్ రాష్ట్రం నుంచి ముఖ్యంగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికారు. బీజేవైఎం నుంచి ముఖ్యంగా పార్టీలో అనేక స్థాయిల్లో పనిచేసిన వ్యక్తిగా, కార్యకర్త నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్
ఇన్ఛార్జ్గా రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా నితిన్ నబీన్ ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా డిసెంబర్ 14 ఆయన ప్రకటించడం జరిగింది. సో పార్టీని నెక్స్ట్ 5 రాష్ట్రాలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు తమిళనాడు, పుదుచ్చేరి, అలాగే కేరళ, ఇటు అస్సాం, పశ్చిమ బెంగాల్. సో ఇవి ఛాలెంజింగ్ స్టేట్స్ బీజేపీకి. సో ఆయన నేతృత్వంలోనే ఎన్నికల్ని ఎదుర్కోబోతోంది బీజేపీ. సో ఇప్పటికే అమిత్ షా ప్రభంజనాన్ని, ఇటు జేపీ నడ్డా ప్రభంజనాన్ని చూసాం. 3 సార్లు వరుసగా ఇటు జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది ఎన్డీఏ కూటమి. అలాగే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా త్రిపుర, అలాగే ఇటు కర్ణాటక, ఈ విధంగా అంతగా ప్రభావం లేని రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో, ఇటు హర్యానా, ఇటు బీహార్లో, ఈ విధంగా వరుసగా నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఈ విధంగా ఛాలెంజింగ్ స్టేట్స్ ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ నబీన్ పాత్ర అనేది చాలా కీలకం కాబోతుంది. సో రేపు జాతీయ అధ్యక్షుడిగా అధికారిక ప్రకటన ఉండబోతోంది. ఖచ్చితంగా యువ నాయకత్వం నేతృత్వంలో పార్టీ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని చెప్పి అందరూ కూడా నితిన్ నబీన్ సారథ్యాన్ని, నేతృత్వాన్ని అంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి. సత్యం. రైట్ గోపి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. 7 ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ఇటీవలే స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీజేపీ నేతలు. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ ని దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్ కి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ని జత చేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో 3 ఎమ్మెల్యేలకి సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణని అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని, మిగిలిన అనర్హత పిటిషన్లపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది. ఇప్పుడు బీజేపీ పిటిషన్ ని జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు స్పీకర్ ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని, దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని, కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్లుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరోవైపు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, ఆ విషయాన్ని స్వయంగా స్పీకర్ ప్రకటించారని చెప్తున్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని, మంత్రుల్ని కలిశానని, తనపై స్పీకర్ కి ఫిర్యాదు చేయించి పరపతి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చేవెళ్ల కాంగ్రెస్ నేత భీమ్ భరత్ పై ఆరోపణలు సంధించారు. కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ గెలిచిన మళ్ళీ టీఆర్ఎస్ లో ఉన్నా. నీకు జడ్జిమెంట్ ఇచ్చింది స్పీకర్, ఇంకా మళ్ళా మాట్లాడుతున్నాం. గారు ఏమో పోతున్నాం, ప్రభుత్వం ఏమో పోతున్నాం, మంత్రుల దగ్గరికి పోతాము, డెవలప్మెంట్కి తీసుకుంటాము. ఇవాళ నాతో ఒక 500-600 కోట్లతో డెవలప్మెంట్ చేసినాం. ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భీమ్ భరత్కి ఏం సంబంధం? నా మీద ఓడిపోయిండు. నేను ఆయనకు 10 ఏళ్ళ సంధి మామూలు ఇస్తున్నా. 10 ఏళ్ళ సంధి ఇప్పుడు కాదు, నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు సంధి సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకపోతుంది. అసలు నేను ఎక్కడ కూడా చెప్పాను. ఆయన ఏం చేసింది, ఇది ఆసరాగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయించాలని, ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ప్రస్తుతం స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, అలాగే నోటీసుల్లో ఏ అంశాలను పొందుపరిచారు?
ఎస్ డెఫినెట్గా ఈరోజు పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ ఏదైతుందో దాని మీద విచారణ జరిపిన తర్వాత స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా పిటిషన్ను విచారణకు స్వీకరించిన తర్వాత డెఫినెట్గా అవతల రెస్పాండెంట్గా ఉన్నటువంటి పార్టీకి కూడా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఇస్తారు. కాబట్టి అందులో భాగంగానే ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద మీరేం సమాధానం చెప్తారంటూ ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి గతంలో కూడా ఈ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఆ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు, దాన్ని బీజేపీ ప్రధానంగా సవాల్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ ఇటు స్పీకర్కి కూడా ఒక అనర్హత పిటిషన్ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టులో కూడా లీగల్గా ఫైట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇటీవల స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వారంతా కూడా టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నారటువంటి డెసిషన్ వెలువరించిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చిట్ ఇవ్వడానికి కూడా ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్లో బీజేపీ నేత సవాల్ చేశారు. దాంతోపాటు దానం నాగేందర్ ఇటీవల తాను కాంగ్రెస్లో ఉన్నానంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా తాజా పిటిషన్లో జోడించి అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత కూడా మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల మీద డెసిషన్ తీసుకోలేదు. కాబట్టి డెఫినెట్గా ఇదంతా కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ మీద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయడం, అది ఈరోజు విచారణకు వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారన్న దాని మీద ఒక నోటీసులు కూడా స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన తర్వాత గతంలో ఏదైతే బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్కే ప్రస్తుత ఈ కంటెంప్ట్ పిటిషన్ని కూడా జత చేసి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 6వ తేదీన విచారిస్తామంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరొక వైపు ఈ పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎవరైతే ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ తీసుకున్నారో వారంతా కూడా స్పీకరే స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ. ఈరోజు ఆ కాలేయదయ చేవెళ్ళ ఎంపీ కూడా ఈరోజు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో డెఫినెట్గా టెక్నికల్గా ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో ఉన్నట్టు ఆ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మరో 3 ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి, అదేవిధంగా జగిత్యాల ఈ 3కి సంబంధించినటువంటి పిటిషన్ల మీద ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఉంది. మరి ఫిబ్రవరి 6వ తేదీలోపు నిర్ణయం తీసుకుంటారా లేదా? ఇప్పటి వరకు టెక్నికల్గా ఇక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా కోర్టులో డెఫినెట్గా పోరాడతామంటూ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. సింగరేణి గనుల టెండర్ల రద్దు వ్యవహారంపై రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణి నైని గనుల టెండర్లపై సిబిఐ విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీతో రేవంత్ కుమ్మక్కు కాకపోతే ఈ అంశంలో సిబిఐ విచారణకి సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ అంశంపై సిబిఐ విచారణ జరిగేలా చూడాలన్నారు. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఈ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వివాదంగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. దీనిపై విచారణ జరిగితే మంచిదే అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్కటే అని విమర్శించారు. వెనకట్సం వేయాలి, వేస్తే మంచిదే, తయారు మంచిదే ఉంటుంది. కానీ అవసరమా అని మేమెందుకు అవసరం? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చేతిలో నుంచి అధికారం పోయింది, అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఏమన్నంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. 20 ఉదాహరణలు చెప్తాను. ఇక బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏమంటున్నారు? పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు లైవ్లో. రాకేష్, తెలంగాణలో కోల్ వార్ మొదలైంది. ఆ కోల్ వార్ కూడా 3 పార్టీల మధ్యలో నడుస్తుంది. కాంగ్రెస్ అవినీతి చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ అవినీతి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోల్ గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించబడ్డటువంటి గనులన్నింటినీ ప్రైవేటుగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నం అప్పుడే జరిగిందంటూ కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే ఇప్పుడు జరిగినటువంటి నైని గనుల విషయంలో ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలి. దాంతోపాటు ఎందుకని ఫీల్డ్ విజిట్ అనే ఒక సర్టిఫికేట్ నిబంధన పెట్టారు. ఇక్కడ కోమటిరెడ్డి వర్సెస్ బట్టిగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఏంటి, వీటన్నిటికీ సంబంధించి సిబిఐ విచారణ చేయాలి. కాంగ్రెస్ బీజేపీ ఒకేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసి అవినీతి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల్లో మొదటి లబ్ధిదారుడు సీఎంకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి, ఆయనకే మొదటి బొగ్గు గను లభించింది. సో బీజేపీ చూసి చూడనట్టుగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అవినీతి చేస్తుంది, రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనేది హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక బీజేపీ కూడా ఎంటర్ అయింది వారిలోకి. బీజేపీ చెప్తుంది సిబిఐ విచారణ జరుగుతుంది, హరీష్ రావు కోరిక నెరవేరుతుంది, దాంతోపాటు పాత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి చిట్టా మొత్తం కూడా విప్పుతాం, అది కూడా ఢిల్లీలో ఉన్నటువంటి చిత్రగుప్తు రాస్తూ ఉన్నారు, అందరు అవినీతిని బీజేపీ బయట పెడుతుందంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం పోయిందనో లేకపోతే అప్పటి ప్రభుత్వంలో చేయాలనుకుంటున్నటువంటి బొగ్గు గనులు తమ చేతికి రాలేదనో ఆవేశంతోనో ఆక్రోశంతోనో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ చేయాలనేది బీజేపీ వర్షన్. బీజేపీకి సంబంధించినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలు కానీ, పాయల్ శంకర్ కానీ, మిగతా బీజేపీ లీడర్లంతా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు కిషన్ రెడ్డి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా సింగరేణిలో కూడా 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ బొగ్గన్ల వ్యవహారంలో అవినీతి ఈ స్థాయిలో జరిగిందన్న ఆరోపణలు ఇస్తున్నటువంటి ఈ టైంలో కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రిగా దీనిపైన రివ్యూ చేస్తారా, దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తారా, లేకపోతే శాఖాపరమైనటువంటి ఏదైనా విచారణ చేస్తారా, అసలు ఏం జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందనేది చూడాల్సి ఉంటుంది. కిషన్ రెడ్డి ఏం మాట్లాడతారో దాన్ని బట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో బొగ్గనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వైపుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ మూడు పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ అంటుంది, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అంటుంది, లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రైట్ రాకేష్. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని గతంలో పురంధేశ్వరి చేసిన ఫిర్యాదుతో ఈ కేసులో ఈడీ విచారణ మొదలైంది. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి విషయంలో ఇటీవల పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఇద్దరు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే టైంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారుతోంది. కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజా నాయకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయి ట్వీట్ పై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ రాష్ట్రంలో అనేక సంచలనాలు రాబోతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం లిక్కర్లో అవినీతితో పాటు అనేక అరాచకాలు చేస్తుందని, అక్రమార్కులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు మాధవ్. ఇంకా అనేక సంచలనాలు త్వరలో రాబోతున్నాయి. ఏదైతే కేవలం లిక్కర్ అనేది ఒక చిన్న మాతృక మాత్రమే, ఇటువంటి అనేక రకాల అరాచకాలు గత ప్రభుత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించిన అక్రమాలు అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడటం తప్పదు. ఆ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతుంది. త్వరలో ఇంకా సంచలనాలు మీరు చూడబోతున్నారు. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి మరిన్ని విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని, ఈ కేసులో సూత్రధారులు బయటకొస్తారని మంత్రి సత్యకుమార్ అన్నారు. అది విజయసాయిరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ దేర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్, అందరూ కలిసి చేసినవే కాబట్టి విజయసాయిరెడ్డి గారు చాలా లోతుగా చాలా విషయాలు తెలిసి, అందుకని ఎవరికో వారు చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టుగా ఉన్నింది. వెన్నుజువాలని పోలుస్తూ ఆయన ఇచ్చిన సందేశం ఎవరికి ఇస్తున్నారో, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా లేదా ఇతర వాళ్ళకి ఇచ్చారా, లేదా కోటరీలో ఉంటున్న వాళ్ళు ఎవరో, ఎందుకంటే ఈ వాటిలో ఉంటున్న వాళ్ళంతా కుటుంబ సభ్యులు కాబట్టి విజయసాయిరెడ్డి గారికి చాలా స్పష్టత ఉండి ఉంటుంది. ఇంకా బహుశా రేపు రాబోయే రోజుల్లో ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతారని అనుకుంటున్నాం. ప్రజాధనాన్ని లూటీ చేయడమే కాకుండా సొంత బ్రాండ్లు పెట్టి అదే సమయంలో ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడారు. కొన్ని వేల ప్రాణాలు కలిసిపోయాయి, కొన్ని లక్షల మంది కిడ్నీ రోగాన్ని బారిన పడ్డారు, కొంతమందికి కాలేయ సమస్యలు వచ్చాయి, కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా 2019 మధ్యాహ్నం మొదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలు మొదలైనప్పటి నుంచి 4 సంవత్సరాలు వచ్చినవే. ఒకవైపు ప్రజాధనాన్ని లూటీ చేసుకుంటూ సొంత ఖజానాన్ని నింపుకుంటూ, రెండో వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడినది క్షమించరాని నేరం. ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరు సూత్రధారులు, పాత్రధారులు అంతా ఇప్పుడు దొరికారు, సూత్రధారులు ఎవరో దొరకాల్సి ఉంది. అవన్నీ కూడా ప్రజల దీంట్లో రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి. విజయసాయిరెడ్డి గారు కూడా అదే విషయాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, అసలు ఏం జరుగుతుంది? ఏపీలో చాలా సంచలనాలు బయటపడబోతున్నాయని చెప్తున్నారు, అలాగే విజయసాయిరెడ్డి మరిన్ని విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతోంది? సో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు
లిక్కర్ స్కామ్ కేసులో 52 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే సిట్ ఈ కేసుని ఎంక్వైరీ చేస్తుంది. 3,500 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో తీసుకుని వాటిని ఎన్నికల కోసం మళ్లించారనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బెదిన్ రెడ్డి అరెస్ట్ కాగా సాయిరెడ్డి కూడా సిట్ ఎదుటి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఎదురు కూడా నిందితులుగా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేసుకు సంబంధించి కీలక నిందితులుగా ఉన్నటువంటి A1 రాజకేశ్ రెడ్డి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్కి ఎదుగున్నారు. ఆయన ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఈడీ నమోదు చేశారు. అనంతరం ఎవరైతే డిస్టిలరీలకు సంబంధించి ముడుపులు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్నారో వారిని కూడా ఈడీ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో పిలిచి విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అనూహ్యంగా ఈ నెల 22, 23 తేదీలో ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఈడీ ఎదుటి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం ఈ తాజాగా ఏపీ పాలిటిక్స్లో సంచలనం రేకెత్తిస్తోంది. మరోవైపు ఒకవైపు ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి హాజరవడానికి ముందుగానే ఆయన ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ పైన బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారని చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు కల్తీ మధ్య లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు దారి మళ్లించారు, అక్రమాలకు పాల్పడ్డారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ముంబై, ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోనూ అలాగే బెంగళూరు వేదికగా, చెన్నై వేదికగా కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ముడుపుల రూపంలో వాటిని మళ్లించారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగానే ఈడీ ఇప్పటికీ ఈ కేసు నమోదు చేసింది. సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర్ బాబుని స్వయంగా ఈడీ అధికారులు వచ్చి కలిశారు. వారి నుంచి కొన్ని వివరాలను సేకరించారు. జిల్లా జైలుకి వెళ్ళి A1 రాజకేశ్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. తాజాగా ఇటు బీజేపీ నేతలు మాధవ్ కావచ్చు, మంత్రి సత్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఈడీ ఎంటర్ కావడం, ఒకవైపు సిట్ ఎంక్వైరీ చేయడం, దాదాపుగా సంవత్సర కాలంగా కూడా ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరుగుతుండడం, ఇప్పటివరకు 12 మందికి పైగా నిందితులను అరెస్ట్ కావడం, నిందితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో ఇప్పటికీ ఈ కేసులో షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడం, ముడుపులు మళ్లించడంలో కీలకంగా ఉన్నటువంటి అనిల్ చోక్రాజ్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. కాబట్టి వారి స్టేట్మెంటు, వారు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా కూడా ఈడీ రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు తిరగబోతామని, ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉందన్న అంశాన్ని బీజేపీ నేతలు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. తమ పార్టీ కార్యకర్త సల్మాన్ హత్యపై న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లాకు చెందిన మంద సాల్మాన్ది రాజకీయ హత్య అంటున్న వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డీజీపీని కలిసి వినతి పత్రం అందించారు. అయితే అంతకు ముందు డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతించలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం అనుమతించడంతో డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. తమ పార్టీ కార్యకర్తలను చంపుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ పోలీసులు విధులను కూడా మర్చిపోయారని, కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేదని ఆరోపించారు. డీజీపీ ఆఫీస్లోకి తమని రానివ్వని పోలీసులు ఇక సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మాజీ మంత్రి విడుదల రజని సల్మాన్ హత్యపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సల్మాన్ ఇంటిపై ఇటీవల దాడికి దిగిన ప్రత్యర్థులు అతన్ని తీవ్రంగా గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సల్మాన్ మరణించాడు. దీంతో అప్పటి నుండి ఆ గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. ఇది పక్కా రాజకీయ హత్య అని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఇది వ్యక్తిగత కక్షతోనే జరిగిన హత్య అని చెప్తున్నారు. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు, ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్కి బలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చీఫ్ రిపోర్టర్ నాగరాజ్. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, కేసు అప్డేట్స్ ఏంటి? రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తూ ఉన్నాం, పోలీసులపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల వర్షన్ ఏంటి?
అయితే ఇప్పటికే చాలా స్పష్టంగా ఈ కేసులో పొలిటికల్ పార్టీల మధ్య ఆరోపణలు వస్తున్నప్పటికీ రెండు పార్టీలు అంటే ఒకవైపు నుంచి టీడీపీ అది వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అది ఇద్దరు దళితుల మధ్య జరిగిన హత్యగా చూస్తుంటే ముఖ్యంగా వైసీపీ అయితే మాత్రం కాదు ఇది ఖచ్చితంగా ఫ్యాక్షన్ హత్య. ఎందుకంటే పిన్నెల్లి గ్రామంలో చాలా శాంతి భద్రతల సమస్య ఉంది. కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా గ్రామం బయట ఉంటున్నాయి. గ్రామానికి భార్యను చూపించుకునేందుకు అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు వచ్చిన సాల్మన్పై హత్య చేశారని చెప్పేసి వైసీపీ చెబుతుంది. అయితే ఇప్పటికే ఈ విషయంలో టీడీపీ కూడా అక్కడున్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా వ్యక్తిగతమైన వైరం కారణంగానే దాడి చేశారో ఆ దాడిలో సాల్మన్ చనిపోవడం జరిగింది. అయితే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. పార్టీకి సంబంధించిన సాధారణంగా వీళ్ళిద్దరూ ఎవరైతే చనిపోయిన వ్యక్తి కానీ చంపిన వ్యక్తి కానీ ఇద్దరు కూడా సాధారణ కార్యకర్తలే, పార్టీలో యాక్టివ్గా ఉండే నేతలు కూడా కాదు. కానీ వ్యక్తిగతంగా హత్య జరిగింది కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసులో స్థానికంగా ఉన్న పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సాల్మన్ మీద దాడి జరిగిన రోజు ఆ కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులకు ఫోన్ చేసి గ్రామంలో శాంతి భద్రత కాపాడాలంటే మీరు ఎందుకు గ్రామానికి వచ్చారు, మీరు గ్రామం బయట ఉండాల్సిన వాళ్ళు గ్రామంలోకి వచ్చారు కాబట్టి ఇంత ఇష్యూ జరిగిందనేది ప్రధానంగా వాళ్ళ మీద పోలీసుల మీద చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి గ్రామంలో శాంతి భద్రత కాపాడాలి, గ్రామం నుంచి వెళ్ళిపోయిన కుటుంబాలన్నీ కూడా తిరిగి గ్రామంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఇప్పటికే ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన శిక్షలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ నాగరాజ్, ఇది 5/5.